మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ పోసుకోండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఎగ్స్ తీసుకోండి. నేనైతే ఒకటి తీసుకున్నాను. వేసిన వెంటనే కలపమాకండి, 2 నిమిషాలు అలా ఉండనివ్వండి. కొంచెం సేపు అలా ఉన్న తర్వాత అప్పుడు మీరు కలుపుకోండి. ఈ చిన్న చిన్న ముక్కలు చేసుకోమాకండి. అంతే. కొంచెం పసుపు అండి, అలాగే సాల్ట్. మనం తీసుకునే రైస్ని బట్టి సాల్ట్ వేసుకోండి. చాలా పోతే మళ్ళీ పైన వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న రైస్ ఉంది కదండి, ముందుగా రైస్ని ఉడికించి పొడి పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ రైస్ని వేసేసుకోండి. మీ దగ్గర కారం వేసుకోండి. మంటని హైలోనే పెట్టుకుని మళ్ళీ బాగా కలుపుకోండి. ఇలా వేగుతుంది కదండి, ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి. ఇదిగోండి, బాగా ఫ్రై చేసుకోండి. ఇలాగా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి 10 నిమిషాల్లో అయిపోతుందండి. ఇది లంచ్ బాక్స్